సమాధి మందిరం వెనుక గురుస్థానం ఉన్నది. గురుస్థానంలో చిన్న శివలింగం, నంది, సాయిబాబా దర్శనమిస్తారు. ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి. ఇది ద్వారకామాయి. మాయి అంటే తల్లి. ద్వారకామాయి భక్తులకు తల్లి వంటిదే. ఎవరైతే ఈ తల్లివడిలో ఓలలాడెదరో వారిని ఆమె ఎల్లవేళలా కాపాడును. ద్వారకామాయిలో అడుగిడిన వారు ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు అని సాయిబాబా పలికేవారట. ద్వారకామాయిలో ధుని నిత్యాగ్ని హోత్రి వలె మండుతుంది. షిరిడీ నుంచి తెచ్చిన అగ్ని నేటి వరకు వెలుగుతూనే ఉంది. తొలగించినావు వ్యాధులు బూధితో, వెలిగించినావు దివ్వెలు నీటితో, నుడులకు అందవు నుతులకు పొంగవు, నుడులకు అందవు నుతులకు పొంగవు, పాపాలు కడిగేసే పావన గంగవు, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి. ద్వారకామాయి నుండి చావడి వెళ్ళవచ్చు. చావడిలో సాయిబాబా దినం విడిచి దినం నిద్రించేవారని సాయి సచ్చరిత్ర తెలుపుతోంది. భక్త కబీరే నీ మతమన్నావు. ఈ మందిరానికి 30 కిలోమీటర్ల దూరంలో పర్యాటక కేంద్రం హిల్ స్టేషన్ ఖండాలా ఉన్నది. షిర్గావ్ సందర్శించిన భక్తులు ఖండాలా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. నీ కులమన్నావు అణువున నిండిన బ్రహ్మాండంలా, అణువున నిండిన బ్రహ్మాండంలా, అందరిలో నీవే కొలువున్నావు, ఎంతెంత దయనీది ఓ సాయి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,